హాయ్ పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 7 దుకాణం ఒత్తులు పునశ్చరణ. బొమ్మను చూడండి, ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఇక్కడ బొమ్మలో ఏంటిది? ఇది మనకి దుకాణం. దుకాణంలో ఏమేం వస్తువులు ఉన్నాయి? పిల్లలు ఏం చేస్తున్నారు? దుకాణంలో ఏం వస్తువులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది బట్టల దుకాణం, ఇది సరుకుల దుకాణం. పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక బాబేమో అమ్మ ఎత్తుకుంది, ఇంకొక బాబేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇంకొక బాబు ఆడుకుంటున్నాడు. ఈ పాపనేమో ఇక్కడ దుకాణం దగ్గర డబ్బులు పట్టుకొని ఉంది. మీరు ఎప్పుడైనా దుకాణానికి వెళ్ళారా? ఎందుకు? మీరు ఎప్పుడైనా దుకాణానికి వెళ్ళారా? ఇంట్లో సరుకులు ఏమన్నా అవసరం ఉంటే వెళ్ళి తీసుకొస్తారు కదా. ఓకే. మీ ఊర్లోని దుకాణంలో ఏ ఏ వస్తువులు ఉంటాయి? మీ ఊర్లో దుకాణంలో ఏం వస్తువులు ఉంటాయి? ఉప్పులు, పప్పులు, నూనెలు, బియ్యం, అల్లం, ఎల్లిగడ్డ, కూరగాయలు, ఇంకా బట్టల దుకాణం, గాజుల దుకాణం, ఇట్లా చాలా రకరకాల దుకాణాలు ఉంటాయి. దుకాణంలో ఏ వస్తువులు నువ్వు కొనుక్కుంటావు? ఎందుకు? మీరేం కొనుక్కుంటారు? తినే వస్తువులు కొనుక్కుంటారు. బిస్కెట్లు, చాక్లెట్లు, థమ్సప్లు అట్లాంటివి కొంటారు కదా. ఎందుకు కొనుక్కుంటారు? తినడానికి. దుకాణం నుండి వస్తువులు కొని తేవడానికి మీ ఇంట్లో ఎవరు వెళ్తారు? అమ్మ కానీ, నాన్న కానీ, మీరు కూడా వెళ్తారు ఏమన్నా చిన్న చిన్న వస్తువులు తేవడానికి. బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ బొమ్మను చూసుకుంటే మనం పదాలు రాయాలి. ఇక్కడ చూడండి ఏమున్నాయి. ఇక్కడ బొమ్మలో డబ్బులు, ఇంకా కందిపప్పు, బియ్యం, బజ్జీలు, నగలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. మనం ఇక్కడ రాద్దాం. ఫస్ట్ డబ్బులు, ఇంకా ఏమున్నాయి? కందిపప్పు, కాక్సున్న పెడితే కం, దాగుడిస్తే ది, పాకు పావత్తు, కందిపప్పు. నెక్స్ట్ బజ్జీలు, బా, జాగుడిస్తే జీ, జాగుడు దీర్ఘం ఇస్తే జీ, లాకం ఇస్తే లు, బజ్జీలు. నెక్స్ట్ ఇదేంటిది? బట్టల దుకాణం. ఏమున్నాయి దాంట్లో? బట్టలు, బాట, టాక్టావత్తు, లాకం ఇస్తే లు, బట్టలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? నిచ్చెన, నాగుడిస్తే ని, చకెత్తం ఇస్తే చే, చేకి చావత్తు నా, నిచ్చెన. ఇంకా ఇక్కడ చూడండి సగ్గు బియ్యం. ఇవేంటి? సగ్గు బియ్యం. సా, గాకొమ్మిస్తే గు, గూకు గావత్తు, బాగుడిస్తే బి, యాకి యావత్తు, సున్నా, సగ్గు బియ్యం. ఇంకా చూడండి ఏమున్నాయి? ఇక్కడ పాప ఏమేసుకుంది? కుచ్చులు. కాకొమ్మిస్తే కు, చాకొమ్మిస్తే చు, చుకు చావత్తు లు, కుచ్చులు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఏంటి? ఇవి డబ్బాలు. డా, బా, బాకు దీర్ఘం ఇస్తే బా, బాకు బావత్తు, లాకొమ్మిస్తే లు, డబ్బాలు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇది చెట్టు. చకేత్తం ఇస్తే చే, టాకొమ్మిస్తే టు, టూకి టావత్తు, చెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? సజ్జలు. సా, జా, జాకు దా, జావత్తు, లాకొమ్మిస్తే లు, సజ్జలు. ఇంకా ఇక్కడ ఈయన ఎవరు? నాన్న. ఎవరైనా? నాన్న. నాకు దీర్ఘం ఇస్తే నా, నాకి నావత్తు, నాన్న. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ అన్న.
దీనికి నా ఒత్తు. అన్న, ఇక్కడ ఉన్నది ఎవరు? అక్క. చక్కెర. చక్కెర దుకాణంలో ఏముంటుంది? చక్కెర. అక్క. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ రాసిన పదాలు ఒకసారి చూడండి. డబ్బులు, కందిపప్పు, బజ్జీలు, బట్టలు, నిచ్చెన, సగ్గుబియ్యం, కుచ్చులు, డబ్బాలు, చెట్టు, సజ్జలు, నాన్న, అన్న, చక్కెర, అక్క. ఇక్కడ మనకి కావొత్తు పదాలు రావడం కోసమని నేను ఇది 2 రాసుకున్నా. ఇక్కడ చూడండి, కావొత్తు పదాలు, గావొత్తు పదాలు, చావొత్తు పదాలు, జావొత్తు పదాలు, టావొత్తు, డావొత్తు, నావొత్తు, పావొత్తు, బావొత్తు. ఇవి రాయాలి మనం. ఫస్ట్ కావొత్తు పదాలు ఏమున్నాయి? చక్కెర, అక్క. అక్క, చక్కెర. నెక్స్ట్ గావొత్తు పదాలు సగ్గు బియ్యం, సగ్గు బియ్యం. ఇంకా గావొత్తు పదాలు ఏమున్నాయి? ఏం లేవు. నెక్స్ట్ చావొత్తు పదాలు నిచ్చెన, కుచ్చులు. నిచ్చెన, కుచ్చులు. నెక్స్ట్ జావొత్తు పదాలు బజ్జీలు, సజ్జలు. బజ్జీలు, సజ్జలు. ఇంకా టావొత్తు పదాలు చెట్టు, బట్టలు. బట్టలు, చెట్టు. నెక్స్ట్ డావొత్తు పదాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఏం లేవు. మీరు ఇక్కడ చూడండి, ఏమైనా ఉన్నాయా? డావొత్తు బండి, చెట్టి. ఇక్కడ డావొత్తు పదాలు ఏం కనబడట్లేదు కదా. మనం రాసుకోవాలనుకుంటే ఈయన ఏం వేసుకున్నాడు? చెడ్డీ అని రాసుకోవచ్చు. ఇదేమంటారు? దుకాణం అడ్డా. మంచిగా అడ్డా చూసి పెట్టుకోవాలి. దుకాణం అంటారు కదా, అట్లా చెడ్డీ అడ్డా. ఇక్కడ రాసుకుంటాను, చెడ్డీ అడ్డా. నెక్స్ట్ నావొత్తు నాన్న, అన్న. నెక్స్ట్ పావొత్తు కందిపప్పు, కందిపప్పు ఒకటే ఉంది. మనకి దుకాణంలో ఏం దొరుకుతుంది? చక్కెర, ఉప్పు కూడా దొరుకుతుంది కదా, ఉప్పు. నెక్స్ట్ బావొత్తు డబ్బాలు, డబ్బులు. డబ్బాలు, డబ్బులు. ఈ ఒత్తులు రావడం కోసమని ఎక్స్ట్రా పదాలను రాసుకున్నా. ఇక్కడ చూడండి, అక్క, చక్కెర, సగ్గుబియ్యం. ఇక్కడ ఏముంటుంది? అగ్గిపెట్టె. అగ్గి పెట్టె కూడా ఉంటుంది. అగ్గిపెట్టె రాసుకుంటే గావొత్తు వస్తుంది, టావొత్తు 2 వస్తాయి. అగ్గి పెట్టె. అక్క, చక్కెర, సగ్గుబియ్యం, అగ్గిపెట్టె, నిచ్చెన, కుచ్చులు, బజ్జీలు, సజ్జలు, బట్టలు, చెట్టు, చెడ్డీ, అడ్డా, నాన్న, అన్న, కందిపప్పు, ఉప్పు, డబ్బాలు, డబ్బులు. ఈ విధంగా ఇవన్నీ ఒత్తులు వచ్చే విధంగా నేను రాసుకున్నాను. పై ఒత్తులు వచ్చే విధంగా కొత్త పదాలు రాయాలి. కొత్త పదాలు చెప్పండి. కావొత్తుతో ఏం పదాలు వస్తాయి?
కావత్తుతో ఏమొస్తుంది చెప్పండి. ముక్కెర. తర్వాత గావత్తుతోని లగ్గం. చావత్తుతోని ఏమొస్తుంది? అచ్చు. నెక్స్ట్ జావత్తుతోని గజ్జలు. టావత్తుతోని అట్ట. దావత్తుతోని గడ్డి. నావత్తుతోని అగ్ని. పావత్తుతోని కప్ప. అప్పడం. నెక్స్ట్ బావత్తుతోని బొబ్బట్లు. దావత్తు గడ్డం. ఇంకా కావత్తుతోని కుక్క. ఈ విధంగా పైన ఒత్తులు ఉపయోగించి రాసినాం. ముక్కెర, లగ్గం, అచ్చు, గజ్జెలు, అట్ట, గడ్డి, అగ్ని, కప్ప, అప్పడం, బొబ్బట్లు, గడ్డం, కుక్క. ఇప్పుడు పై పదాలలో రెండు పదాలు వచ్చే విధంగా మనం వాక్యాలు రాయాలి. మా ఊర్లో లగ్గానికి బొబ్బట్లు పెడతారు. ఇలా రెండు పదాలు వచ్చినాయి చూడండి. బొబ్బట్లు ఒకటి, లగ్గం ఒకటి. రెండు పదాలను ఉపయోగించి ఎండాకాలంలో వేడికి గడ్డి అగ్నిలాగా మండుతుంది. ఊకే వరి కుప్పలు అంటుకుంటాయి కదా, ఎండాకాలంలో వేడికి అవి ఉత్తనే మంటలు మండుతూ ఉంటుంది గడ్డి. ఇంకా చూడండి, ఇంకా కప్ప దూకుతూ వెళ్ళి అప్పడాలలో పడింది. ఈడ కప్ప, ఈడ అప్పడాలు, ఈడ గడ్డి, ఈడ అగ్ని. ఇంకొక వాక్యం రాయాలి. ఇంకొకటి చెప్పండి. నాకు లేకపోతే ఇది కాదు. మా కుక్క మెడలో గజ్జె కట్టాము. పెన్ను సరిగా పడతలేదు. మా కుక్క మెడలో గజ్జె కట్టాము. కుక్క, గజ్జె. ఈ విధంగా వాక్యాలు రాశాను. మా ఊర్లో లగ్గానికి బొబ్బట్లు పెడతారు. ఎండాకాలంలో వేడికి గడ్డి అగ్నిలాగా మండుతుంది.
కప్ప దూకుతూ వెళ్ళి అప్పడాలలో పడింది. మా కుక్క మెడలో గజ్జె కట్టాము. ఇది సంసిద్ధత పాఠం 7 దుకాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.